వాట్ ఈస్ దట్ పారామీటర్ పాసింగ్ మెకానిజమ్స్ అంటే వాల్యూస్ ని ఎలా పాస్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ వీ కెన్ ఏబుల్ టు పాస్ ద పారామీటర్స్ ఇన్ ఏ ఫంక్షన్స్ అని అంటే రెండు రకాలుగా. ఒకటి కాల్ బై వాల్యూ, రెండోది కాల్ బై రిఫరెన్స్. సో కాల్ బై వాల్యూ, వాట్ ఈస్ దిస్ కాల్ బై వాల్యూ ఈస్ ట్రైంగ్ టు డూయింగ్ మ్యాన్, రైట్? ఎందుకంటే ఇప్పుడున్నదే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఏబుల్ టు సే దట్. Otherwise I will give you some more examples. ఇక్కడ ఏం చెప్పానంటే కాల్ బై వాల్యూ కింద తీసుకుంటున్నాను నేను. లెట్ us see now how it was going to be happen. సేమ్ థింగ్, మీరు ఇక్కడ ఈ వాల్యూస్ ని తీసుకుంటే తీసుకోవచ్చు ఈ స్టేట్మెంట్స్, లేకపోతే లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఫైనలీ యూ కెన్ ఏబుల్ టు గివ్ ద వాల్యూస్ ఆల్సో డైరెక్ట్లీ. వేరియబుల్స్ అన్న పాస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా వాల్యూస్ అన్న పాస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ విత్ దాట్. ఇందాక చూసిన ఎగ్జాంపులే, సి వితౌట్ పారామీటర్ ఇదంతా ఎలాగైతే చేసామో, వితౌట్ పారామీటర్ అండ్ వితౌట్ రిటర్న్, అండ్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇన్ ద ప్రోగ్రామ్ లైక్ దిస్ ఆల్సో. బట్ హియర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూయింగ్ హియర్ ఇస్ కాల్ బై వాల్యూ అనే దాని ద్వారా నేను ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ ని కాల్ చేసే టైంలో, అంటే ఇక్కడ నేను నా మెయిన్ కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ దేని గురించి డిజైన్ చేశాను అంటే ఫైండ్ అవుట్ ద మాక్సిమం 2 నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకున్నాను. సో దానికి నేనేం చెప్తున్నానంటే ఇంట్ మ్యాక్స్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ అంటే 2 పారామీటర్స్ ని పాస్ చేస్తున్నాను నేను. ఓకే, లెట్ us ఫంక్షన్ డిక్లరేషన్ అయిపోయింది. సో లోపలికి వచ్చాను మెయిన్ ఫంక్షన్ లోకి. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తున్నానని చెప్పాను కాబట్టి దాంట్లోకి 2 పారామీటర్స్, ఆ 2 కూడా ఇంటీజర్ వాల్యూస్ అయి ఉండాలి. కాబట్టి 20 and 10 2 వాల్యూస్ నేను పాస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ అనేది నా ఫంక్షన్ నేమ్ కాబట్టి ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ జరిగింది, ఇక్కడ అవుట్ సైడ్ ది మెయిన్ ఐ కేమ్ హియర్ నౌ. సో మ్యాక్స్ ఇంట్ మ్యాక్స్ ఆఫ్ ఐ సెడ్ ఇంట్ m కామా ఇంట్ n అంటే మరి ఇక్కడ నేను ఆల్రెడీ ఎంత పాస్ చేశాను, నేను 20 10 పాస్ చేశాను కాబట్టి m లోకి నాకు ఎంత కాపీ అయ్యింది, ఫార్మల్ పారామీటర్స్ లోకి 20, n లోకి 10 కాపీ అయ్యింది. సో ఈ యాక్చువల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాక్చువల్ పారామీటర్స్ ఎప్పుడైతే ఫార్మల్ పారామీటర్స్ లోకి వాల్యూస్ ని కాపీ చేసినాయో దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ కాల్ బై వాల్యూ. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కాల్ బై వాల్యూ it is a process of copying the values of the actual parameters into the formal parameters, then we are calling it as an call by value. యాక్చువల్ పారామీటర్స్ లో ఉన్న వాల్యూస్ ని తీసుకొని వెళ్ళి ఫార్మల్ పారామీటర్స్ లోకి కాపీ చేసుకునే పద్ధతిని మనం ఏమని పిలుస్తున్నాం ఇక్కడ, కాల్ బై వాల్యూ ఆర్ పాస్ బై వాల్యూ. దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఈస్ ట్రైంగ్ టు సే. సో ఫైనల్ గా ఏం జరిగింది, ఇక్కడ m అనేది 20 వచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. దాని లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ 20 ఈజ్ m ఈజ్ గ్రేటర్ దెన్ n ఏమని చెప్తాం, రిటర్న్ m అని చెప్పాం. అలా కాకపోతే రిటర్న్ n అని చెప్పాం. సో కాబట్టి ఫైనల్ గా ఈ ఫంక్షన్ ద్వారా నాకు వచ్చింది ఏదో ఒక సింగిల్ వాల్యూ వస్తుంది. ఆ సింగిల్ వాల్యూ నేను ఎందులో స్టోర్ చేశాను, x అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. ఫైనల్ గా ఐఎమ్ గోయింగ్ టు ప్రింటింగ్ ద వాల్యూ. సో దిస్ ఈస్ వాట్ అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ యాక్చువల్ పారామీటర్స్ లోకి ఏదైనా ఒక వాల్యూస్ ని కానీ వేరియబుల్స్ ని కానీ వాట్ ఎవర్ ద థింగ్ దట్ వి ఓన్లీ వాల్యూస్ ని మాత్రమే పాస్ చేస్తాం, దెన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ వాస్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎన్ కాల్ బై వాల్యూ. ఓకే, లెట్ us execute this one. So and check it out. What is the values, 20 and 10? Okay, so what is the maximum value, 20. So 20 and 10 నేను ఆల్రెడీ యాక్చువల్ పారామీటర్స్ లోకి నేను పాస్ చేసేసాను కాబట్టి వాల్యూస్ డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేశాను కాబట్టి then it was trying to giving you the max is equal to 20. So this is what we call it as call by value. మరి కాల్ బై రిఫరెన్స్ అంటే ఏమొస్తుంది, నాకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యాక్చువల్ పారామీటర్స్ లోకి నేను ఏం చేశాను, ఇక్కడ నేను వాల్యూస్ ని పాస్ చేశాను, లేదా సంథింగ్ ఒక వేరియబుల్స్ తీసుకొని దానికి ఒక వాల్యూస్ అసైన్ చేసి దానిలో పాస్ చేసుకోవచ్చు వేరియబుల్స్. సో అది కూడా ఏం కన్సిడరేషన్ వస్తుంది, కాల్ బై వాల్యూనే కన్సిడరేషన్ వస్తుంది. బట్ ఈ యాక్చువల్ పారామీటర్స్ కాల్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ లోకి
యాక్చువల్ పారామీటర్ లోకి వేరియబుల్స్ ని కానీ వాల్యూస్ ని కానీ పాస్ చేయకుండా ఆ వేరియబుల్స్ యొక్క అడ్రస్ ని కనుక నేను పాస్ చేసినట్టయితే దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ కాల్ బై రిఫరెన్స్, కాల్ బై రిఫరెన్స్ ఆర్ పాస్ బై రిఫరెన్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫర్ పాసింగ్ ది పాయింటర్స్ టు ది ఫంక్షన్స్ అంటే సేమ్ ఎగ్జాంపుల్ దేనికి వాడచ్చు అని చెప్పాను నేను ఆల్రెడీ. మొన్న జరిగిన ఎర్లియర్ క్లాసెస్ లో జరిగిన పాయింటర్ డిస్కషన్ లో కూడా ఒక పాయింటర్స్ ని మనం ఫంక్షన్ లోకి ఎలా పాస్ చేస్తాం అనే దానికి కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం, అవునా? దట్ ఈస్ వాట్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు యూజింగ్ ఇట్ హియర్ నౌ. లెట్ us see now. ఫంక్షన్ డిక్లరేషన్ చేశాను, ఇంట్ res ఆఫ్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేశాను. బట్ రెండు కూడా ఇంటీజర్ పాయింటర్స్. పాయింటర్ అంటే కంపల్సరీ ఏముండాయి కంపల్సరీ స్టార్ కంపల్సరీ స్పెసిఫై చేసి ఉండాలి, అవునా? సో దట్ ఈస్ వాట్ అంటే 2 పాయింటర్ వేరియబుల్స్ ని పాస్ చేశాను నేను. లెట్ us see now. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత res అనే దాని బదులు ఇక్కడ ఏం చేశానంటే 2 వేరియబుల్స్ ని తీసుకున్నాను, ఏ అండ్ బి వేరియబుల్స్ లోకి వాల్యూస్ ని తీసుకున్నాను నేను. ఆ వాల్యూస్ వచ్చేసి సంథింగ్ 20 and 10 అనే దాన్ని పాస్ చేశాను. ఇక్కడ యాంపర్సెంట్ ఏ అనే దానికి అడ్రస్ లొకేషన్ వచ్చేసి లెటెస్ట్ ఎజంప్షన్ ఇది 1000 తీసుకున్నాను. అలాగే యాంపర్సెంట్ బి అనే దాంట్లోకి వచ్చేసి 1002 తీసుకున్నాను. ఓకే, ఆ అడ్రస్ లొకేషన్స్ లో ఉన్న వాల్యూ ఏంటి? 1000 లోకి 20 ఉంది, 1002 లోకి 10 ఉంది. ఓకే, అడ్రస్ లొకేషన్స్ లోకి. ఫైన్. సో ఇక్కడ నేనేం చేశానంటే x ఈజ్ ఈక్వల్ టు res ఆఫ్ యాంపర్సెంట్ ఏ కామా యాంపర్సెంట్ బి. మరి ఇందాక నేనేం చేశానా, యాంపర్సెంట్ ఏ బదులు 20ని యాంపర్సెంట్ బి బదులు 10ని పాస్ చేశాను, అవునా? అక్కడ ఏం చేసావు నువ్వు? డైరెక్ట్ గా వాల్యూని పాస్ చేసావు. కాబట్టి దట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ కాల్ బై వాల్యూ ఆర్ పాస్ బై వాల్యూ. మరి ఇక్కడ నువ్వు పాస్ చేసే వాల్యూస్ ఏంటి? అడ్రస్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నావు. సో ఈ ఫంక్షన్ ని డిఫైన్ చేసి అడ్రస్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నాను కాబట్టి రైట్. కమింగ్ టు ద పాయింటర్స్ కాన్సెప్ట్, ఒక అడ్రస్ వాల్యూస్ ని ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ వాల్యూని స్టోర్ చేయాలి అంటే ఏం వేరియబుల్ అయి ఉండాలి? పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి, అంతేనా? సో సేమ్ థింగ్, లెట్ us see here now. x అనే దాంట్లోకి res అనే ఫంక్షన్ లోకి నేను ఏం పాస్ చేశాను? అడ్రస్ వాల్యూస్ ఆఫ్ a అండ్ b, యాంపర్సెంట్ a కామా యాంపర్సెంట్ b. దిస్ ఇస్ వాట్ ద ఇండైరెక్ట్ సింటాక్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూజింగ్. మరి యాంపర్సెంట్ a అంటే దాని అడ్రస్ వాల్యూ ఎంత? 1000. మరి యాంపర్సెంట్ b అనే దాని యొక్క అడ్రస్ వాల్యూ ఎంత? 1002. మరి ఈ రెండాటిని 1000, 1002 ఈ రెండు అడ్రస్ వాల్యూస్ ని కూడా క్యారీ చేసుకుంటూ వెళ్ళాను నేను, వేసుకుంటా. ఎక్కడుంది నా ఫంక్షన్? ఇది. ఈ ఫంక్షన్ లోకి m అనే వేరియబుల్, నార్మల్ వేరియబుల్ ఇంట్ m అని పెట్టేసి దాన్ని అడ్రస్ వాల్యూ స్టోర్ చేయగలనా? లేదు. బికాస్ యాజ్ పర్ ద పాయింటర్స్ కాన్సెప్ట్ the address values of a variable can able to store within a pointer variable only. కాబట్టి ఇక్కడ కంపల్సరీ నాకు ఏం వేరియబుల్ అయి ఉండాలి? డిక్లరేషన్ పాయింటర్ డిక్లరేషన్ అయి ఉండాలి. అలాంటి అడ్రస్ ఎన్ని పంపించాను నేను? 2. అంటే ఒకటేమో 1000, ఇంకోటేమో 1002. సో 1000 వచ్చేసి ఎందులోకి స్టోర్ అయింది? m అనే దాంట్లోకి. అలాగే n అనే దాంట్లోకి 1002 అనేది స్టోర్ అయింది, అంతేనా? రైట్. దెన్ మరి వాటిల్లో ఉన్న వాల్యూస్ ని తెచ్చుకోవాలంటే నేనేం చేయొచ్చు? ఇఫ్ స్టార్ m అంటే మీనింగ్ ఏమైందా? స్టార్ ఆఫ్ 1000. స్టార్ ఆఫ్ 1000 అంటే 1000 అనే అడ్రస్ లొకేషన్ లో స్టార్ అని పెట్టాము కాబట్టి ఏం తెచ్చుకుంటాం మనం? వాల్యూని తెచ్చుకుంటాం. అంటే ఎంత ఉంది? 20, అంతేనా? మరి ఇక్కడ చూడండి, 1000 అనే అడ్రస్ లో మనకున్న వాల్యూ ఎంత? 20, రైట్? సో 20 ఈజ్ గ్రేటర్ దెన్ స్టార్ ఆఫ్ n, స్టార్ ఆఫ్ 1002 అంటే మీనింగ్ ఏంటి? 1002 అనే అడ్రస్ లో వాల్యూ ఎంత? స్టార్ అని పెట్టావు కాబట్టి 10. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10, ట్రూ. సో ట్రూ అయింది కాబట్టి రిటర్న్ వాట్ వి సెడ్ మెన్? స్టార్ m అంటే 1000 అనే అడ్రస్ లొకేషన్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ అడ్రస్ లొకేషన్ లో వాల్యూ ఎంత? 20. 20 వాజ్ బీన్ రిటర్న్. ఒకవేళ ఇది కండిషన్ ఫాల్స్ అయితే ఏమని చెప్తాం? ఇక్కడ రిటర్న్ 10 అనేదాన్ని రిటర్న్ చేస్తాం. లెట్ us see how it is going to be executed. So right, 20 and 10, that is what the values I am going to passing in. So what does it says, man? Max is equal to 20. So this is how call by value. And then definition ela raichama, it is a process of copying the address values into the formal parameters
into the formal parameters is called as call by reference. ఇందాక చెప్పుకున్న కాల్ బై డెఫినేషనే, అంటే పాసింగ్ ది వాల్యూస్ అని ఇందాక అన్నాము, బట్ పాసింగ్ ది రిఫరెన్సెస్ అని చెప్తాం, అంతమించి ఏం లేదు డెఫినేషన్ లో తేడా. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇట్ as call by value and as well as the call by reference. Okay.